వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మరొకసారి పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన ప్రధాని మోదీ మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? యువతపై అత్యాచారం అభియోగాలు, రాజస్థాన్ మంత్రి కుమారుడికి సమన్లు. విద్యార్థులతో బలవంతంగా నమాజ్ చేయించిన టీచర్పై కేసు నమోదు. యువతిపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు. వివాహం చేసుకుంటానని నమ్మించి గత ఏడాది జనవరి 8న ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య రోహిత్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని జైపూర్కు చెందిన 23 ఏళ్ల యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి రోహిత్ ఆయన తండ్రితో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో అతనిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ నుంచి 15 మంది పోలీసులు నిన్న ఉదయం జైపూర్ వెళ్లారు. అయితే రోహిత్ లేకపోవడంతో అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో ఆయన ఇంటికి సమన్లు కాపీ అతికించారు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు. విద్యార్థులతో బలవంతంగా నమాజ్ చేయించిన ఉపాధ్యాయులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని జరిగింది. ఛత్తీస్గఢ్లోని గుర్గాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది ముస్లిం కాని విద్యార్థులతో 7 ఉపాధ్యాయులు బలవంతంగా కొద్ది రోజుల పాటు నమాజ్ చేయించినట్లు సమాచారం. బిలాస్పూర్ జిల్లాలో జరిగిన ఎన్సీసీ క్యాంపులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టూడెంట్స్, ప్రజా సంఘాల ఆందోళనలతో పోలీసులు కేసు నమోదు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నన్ను ఎంతో బాధించింది అన్నారు. ఇప్పుడు కూడా నా మనసులో ఎంతో బాధ ఉంది. అన్యాయంగా 30 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని అన్నారు. ఈ ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుందని నాకు తెలుసు. పహల్గామ్లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశను, వారి పిరికితనాన్ని చూపిస్తుంది. ఉగ్రవాదులు, దాని వెనుక ఉన్నవారు కాశ్మీర్ మళ్లీ నాశనం కావాలని కోరుకుంటున్నారు అని అన్నారు. అందుకే వారు ఎంత పెద్ద కుట్ర చేశారు. ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ యుద్ధంలో దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం మనకు అతిపెద్ద బలం అని అన్నారు ప్రధాని మోదీ. చూసారుగా బిబాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.